Yeah, good morning all. So welcome to Ing Academy online classes. So మనము CDPO పేపర్ 2 కి సంబంధించినటువంటి గత క్లాసెస్ లోను మనము ఈ రూరల్ డెవలప్మెంట్ కి సంబంధించినటువంటి స్థానిక ప్రభుత్వాల గురించి మాట్లాడుతున్నాం. సో ఈ స్థానిక ప్రభుత్వాలు అనేటువంటి దాంట్లో భాగంగా మనకి ఇక్కడ 243K అంటే 73వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా భారతదేశంలో అమలు జరుగుతున్నటువంటి మూడంచెల పంచాయతీ వ్యవస్థకి సంబంధించి మనము రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి 243 అనేటువంటి K అనేటువంటి అధికరణ గురించి మనం ఇక్కడ మాట్లాడుతున్నాం. సో ఈ అధికరణ ఏం చెప్తుంది అనేటువంటి అంశాన్ని మనం ఇక్కడ నేర్చుకున్నాం. అలానే నెక్స్ట్ అంశాన్ని చూద్దాం. చూద్దాం. ఆర్టికల్ 243K అనేటువంటిది 73వ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగంలో చేర్చినటువంటి ఆర్టికల్ 243K అనేటువంటి దాని గురించి ఏం మాట్లాడుకున్నాం మనం గత క్లాస్ లో? రాష్ట్ర ఎన్నికల సంఘం యొక్క ఏర్పాటు గురించి ఇది తెలియజేస్తుంది అని అన్నాం. అంటే స్టేట్ ఎలక్షన్ కమిషన్ యొక్క నియామకం గురించి దీని యొక్క రాష్ట్ర ఎన్నికల సంఘం గురించి తెలియజేస్తుంది 243K అనేటువంటి నిబంధన. ఆర్టికల్ 243K అనేటువంటి నిబంధన. సో 73వ రాజ్యాంగ సవరణ చట్టం 73 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1992 ద్వారా రాజ్యాంగంలో చేర్చినటువంటి అధికరణ అయినటువంటి 243K అనేటువంటిది స్టేట్ ఎలక్షన్ కమిషన్ గురించి SEC గురించి తెలియజేస్తుంది. సో ఈ యొక్క స్టేట్ ఎలక్షన్ కమిషన్ ని ఎవరు నియమిస్తారు అని అంటే గవర్నర్ చేత నియమించబడుతుంది. ఈ యొక్క రాష్ట్ర ఎన్నికల సంఘం అనేటువంటిది ఎవరి చేత నియమించబడుతుంది? గవర్నర్ చేత నియమించబడుతుంది. సో రాష్ట్రంలో స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ఎన్నికల నిర్వహణ, ఓటర్ల జాబితా, పర్యవేక్షణ వీటన్నిటిని కూడా చూసుకునేటువంటి బాధ్యత ఎవరికి ఉంటుంది? రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఉంటుంది. ఎన్నికల నిర్వహణ, ఓటర్ల జాబితా సవరణ, అలానే ఎన్నికల పర్యవేక్షణ ఈ బాధ్యతలన్నీ కూడా ఎవరు చూసుకుంటారు? రాష్ట్ర ఎన్నికల సంఘం అనేటువంటిది చూసుకుంటుంది. ఇంకా స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ఎన్నికల నిర్వహణ బాధ్యత రాష్ట్ర ఎన్నికల సంఘం ఉంటుంది. సో ఈ ఎన్నికల సంఘం ఎవరి చేత నియమించబడుతుందని చెప్తున్నాము? గవర్నర్ చేత నియమించబడుతుంది. అలానే ఈ ఎన్నికల సంఘానికి ఎవరి చేత నియమిస్తారని చెప్తున్నాను? గవర్నర్ చేత నియమించబడుతుంది అని కూడా చెప్తున్నాము. సో ఎన్నికల నిర్వహణ, వాటి యొక్క పర్యవేక్షణ మరియు ఓటర్ జాబితా సవరణ వంటి అంశాలని ఎవరు చూసుకుంటారు? SEC అనేటువంటిది చూసుకుంటుంది. అయితే ఈ యొక్క రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని SEకి సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఒక కమిషనర్ ఉంటారు. ఎలక్షన్ కమిషన్ కి సంబంధించినటువంటి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనేటువంటి వ్యక్తి ఉంటారు. ఎవరు దీనికి ఉంటారు? అధ్యక్షులుగా ఉంటారు అని అంటే రాష్ట్ర ఎన్నికల కమిషనర్, స్టేట్ ఎలక్షన్ కమిషనర్ అని అంటారు. అంటే రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అని అంటారు. రాష్ట్ర ఎన్నికల స్టేట్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అంటారు. స్టేట్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అంటారు. సో ఈయనని కూడా ఎవరు నియమిస్తారు? సో రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని, అలానే రాష్ట్ర ఎన్నికల సంఘానికి సంబంధించినటువంటి కమిషనర్ ని గవర్నర్ అపాయింట్ చేయడం జరుగుతుంది. సో ఈ ఎన్నికల సంఘం యొక్క పదవీ కాలం ఎంత ఉంటుంది అంటే 5 సంవత్సరాలు ఉంటుంది. ఎన్నికల సంఘం యొక్క పదవీ కాలం ఎంత ఉంటుంది? 5 సంవత్సరాలు ఉంటుంది. సో ఈ యొక్క రాష్ట్ర ఎన్నికల సంఘం యొక్క కమిషనర్ యొక్క పదవీ కాలము 5 సంవత్సరాలు ఉంటుంది. లేదా ఆ కమిషనర్ కి 65 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు ఉంటుంది. ఆ కమిషనర్ కి 65 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు కూడా ఆయనని మనము పదవిలో అపాయింట్ చేయడానికి అవకాశం ఉంటుంది. 65 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు కూడా ఆయనని మనము పదవిలో కొనసాగుతాడు. ఏది ముందైతే అది. ఆయన పదవీ కాలం 5 సంవత్సరాలు అయిపోయింది అని అంటే ఆయన యొక్క పదవీ కాలం కంప్లీట్ అవుతుంది. లేదు ఒకవేళ 3వ సంవత్సరంలోనే ఆయన యొక్క వయసు అనేది 65 సంవత్సరాలు కనుక నిండింది అనుకోండి, అంటే ఎలక్షన్ కమిషనర్ గా నియమింపబడినటువంటి ఒక 3 సంవత్సరాల తర్వాత ఆయన వయసు 65 సంవత్సరాలు నిండింది అనుకోండి, ఆయన పదవీ కాలం అయిపోయినట్టు. అంటే ఏది ముందు అయితే అది. 5 ఇయర్స్ ముందు కంప్లీట్ అయితే ఆయన పదవీ కాలం అయిపోయినట్టు. లేదా 65 ఇయర్స్ ముందు కంప్లీట్ అయితే ఆయన పదవీ కాలం అయిపోయినట్టు. ఓకే, ఇది అంటే రాష్ట్ర ఎన్నికల కమిషనర్ యొక్క రాష్ట్ర ఎన్నికల సంఘం యొక్క నియామకం గురించి, ఏర్పాటు గురించి తెలియజేసేటువంటి అధికరణ ఆర్టికల్ 243K అనేటువంటి అధికరణ.
రాజ్యాంగంలోని 243 అనేటువంటి అధికరణ ఇది రాష్ట్ర ఎన్నికల సంఘ ఏర్పాటు గురించి తెలియజేస్తుంది. మరియు ఆ రాష్ట్ర ఎన్నికల సంఘానికి అధ్యక్షుడిగా ఒక రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనేటువంటి స్టేట్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అనేటువంటి వ్యక్తిని గవర్నర్ చేత నియమించబడతాడు. అతని యొక్క పదవీ కాలం 5 సంవత్సరాలు లేదా 65 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు ఏది ముందైతే అది ఆయన యొక్క పదవీ కాలంగా కొనసాగించడం జరుగుతుంది. రైట్, దట్ ఈస్ అబౌట్ 243K. అలానే 73వ రాజ్యాంగ సవరణ ద్వారా వచ్చినటువంటి మరొక అధికరణ 243L అన్నాము. మనం ఆల్రెడీ చెప్పుకున్నాము. ఓకే, రాజ్యాంగంలో 73వ రాజ్యాంగ సవరణ ద్వారా 243 అండ్ 243A2O అనేటువంటి అధికరణ గురించి ఇక్కడ మనము మాట్లాడుతున్నాం. ఓకే, సో 243 అనేటువంటి అధికరణ, 243A నుంచి O అనేటువంటి అధికరణ 73వ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగంలో చేర్చబడినటువంటి అధికరణ. సో దానిలో ఎల్ ఏం చెప్తుంది అనంటే ఇది కేంద్రపాలిత ప్రాంతాలకు అనువర్తన అంటారు. ఇక్కడ మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఓకే, సో ఇక్కడ ఏం చెప్తుంది అనంటే రాజ్యాంగంలోని 243, ఓకే, సో ఇది జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. 243L, ఓకే, సో 243K ఏం చెప్పుకున్నాము, రాష్ట్ర ఎన్నికల సంఘ ఏర్పాటు గురించి తెలియజేస్తుంది అని చెప్పాము. ఓకే, రాష్ట్ర ఎన్నికల సంఘ ఏర్పాటు గురించి. మరి 243L అనేటువంటిది దేని గురించి తెలియజేస్తుంది అంటే కేంద్ర పాలిత ప్రాంతాలకు ఈ 73వ రాజ్యాంగ సవరణ మనము అనువర్తింప చేయటము అనేటువంటిది. సో యూటీ అంటే ఏంటిది, యూనియన్ టెరిటరీస్, యూనియన్ టెరిటరీస్ అంటాం. ఓకేమా, సో యూనియన్ టెరిటరీస్ అంటాం, యూనియన్ టెరిటరీస్ అంటాం. యూనియన్ టెరిటరీస్ అనగా ఏంటిది అని అంటే మనము ఈ యొక్క కేంద్రపాలిత ప్రాంతాలకు, యూనియన్ టెరిటరీస్ మీన్స్ కేంద్రపాలిత ప్రాంతాలకు, ఈ యొక్క కేంద్రపాలిత ప్రాంతాలకు 3 అంచెల పంచాయతీ వ్యవస్థని అమలు చేయటము, అనువర్తింప చేయటము అని అంటున్నాం. 3 టైర్ సిస్టమ్ ని అంటే దీని అర్థం ఏంటి అని అంటే సాధారణంగా 73వ రాజ్యాంగ సవరణ చట్టము ఏ ఇయర్లో చేసిందని చెప్పుకున్నాము, 1992. అమలు ఎప్పుడు జరిగింది, 1993 ఏప్రిల్ 24న అమలు జరిగింది. ఓకే, ఏప్రిల్ 24న ఇది అమలు జరిగింది. అందుకోసమే దీన్ని ఏప్రిల్ 24న ఏం జరుపుకున్నాము, పంచాయతీరాజ్ దినోత్సవంగా జరుపుకున్నాము. పంచాయతీరాజ్ దినోత్సవంగా దీనిని జరుపుకున్నాం. ఓకే, సో ఈ 73 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1992 అనేది 73వ రాజ్యాంగ సవరణ చట్టము 1992 ద్వారా వచ్చినటువంటి వ్యవస్థ ఏంటిది, భారతదేశంలో 3 అంచెల పంచాయతీ వ్యవస్థ, 3 టైర్ సిస్టమ్ అంట. 3 టైర్ సిస్టమ్. ఆ 3 అంచెల పంచాయతీ వ్యవస్థ ఎక్కడ వచ్చింది, గ్రామీణ ప్రాంతాలలో పరిపాలనని అలానే సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయటం కోసం మనకి గ్రామీణ ప్రాంతాలలో 3 అంచెల పంచాయతీ వ్యవస్థ వచ్చింది. సో ఈ రాజ్యాంగ సవరణ చట్టము అనేటువంటిది మన భారతదేశంలో ఉన్నటువంటి దాదాపు అన్ని రాష్ట్రాలకి కూడా వర్తిస్తుంది. అయితే వీటికి కొన్ని మినహాయింపులు ఇచ్చారు. అవి ఏంటిది అంటే కొన్ని కేంద్రపాలిత ప్రాంతాలకి అలానే షెడ్యూల్డ్ ఆదివాసీ ప్రాంతాలకి ఇది అప్లికబుల్ కాదు. అంటే మన భారతదేశంలో, జాగ్రత్తగా వినండి ఒక మాట, మన భారతదేశంలో అన్ని రాష్ట్రాలలో కూడా ఈ చట్టం ద్వారా వచ్చినటువంటి 3 అంచెల పంచాయతీ వ్యవస్థ అనగా గ్రామ పంచాయతీ, మండల పరిషత్, అలానే జిల్లా పరిషత్, ఇదే కదా 3 టైర్ సిస్టమ్ అంటే. ఇదే కదా 3 టైర్ సిస్టమ్ అంటే గ్రామ పంచాయతీ, మండల పరిషత్, జిల్లా పరిషత్. ఈ 3 గ్రామీణ స్థానిక ప్రభుత్వాలు అని అంటాం. ఈ 3 అంచెల పంచాయతీ వ్యవస్థ భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలలో కూడా అమలు జరుగుతుంది. భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలలో కూడా అమలు జరుగుతుంది. ఎక్సెప్ట్ కేంద్రపాలిత ప్రాంతాలు, షెడ్యూల్డ్ మరియు షెడ్యూల్డ్ తెగలకు సంబంధించినటువంటి కొన్ని ప్రాంతాలలో మినహాయించి మిగిలిన అన్ని ప్రాంతాలలో నేరుగా అమలవుతుంది. మరి అమలు కానటువంటి ప్రాంతాలు ఏంటి, కేంద్రపాలిత ప్రాంతాలు. అలానే షెడ్యూల్డ్ కాస్ట్, షెడ్యూల్డ్ తెగలు ఉన్నటువంటి ప్రాంతాలలో ఈ చట్టంలో ఉన్నటువంటి 3 అంచెల పంచాయతీ వ్యవస్థ నేరుగా అమలవ్వదు, ఎందుకంటే వీటిని మినహాయించడం జరిగింది. మరి ఒకవేళ మనకి మన దేశంలో, జాగ్రత్త సింపుల్ గా వినండి, ఇక్కడ పెద్ద కాంప్లికేటెడ్ ఏం లేకుండా, అంటే మన దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలలో, మన దేశంలో ఉన్నటువంటి ఆల్ స్టేట్స్ లో
గ్రామీణ ప్రాంతాలలో పట్టణ ప్రాంతాలలో స్థానిక పరిపాలన కొనసాగాలంటే 73వ రాజ్యాంగ సవరణ చట్టం 74వ రాజ్యాంగ సవరణ చట్టం ఉంది. 73వ రాజ్యాంగ సవరణ చట్టం గ్రామీణ ప్రాంతాలలో స్థానిక పరిపాలన గురించి తెలియజేస్తుంది. 74వ రాజ్యాంగ సవరణ చట్టము పట్టణ ప్రాంతాలలో అర్బన్ ఏరియాస్ లో స్థానిక పరిపాలన గురించి తెలియజేస్తుంది. ఓకే, ఇది మన సిలబస్ లో లేదు కానీ మనం అలా గుర్తుపెట్టుకుందాం. మనకున్నది రూరల్ డెవలప్మెంట్. అయితే భారతదేశంలోని అన్ని రాష్ట్రాలలో గ్రామీణ ప్రాంతాలలో పరిపాలన కొనసాగాలంటే మనకి 73వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఈ 3 అంచెల పంచాయతీ వ్యవస్థ అనేది అమలు చేస్తున్నాం. సింపుల్. ఈ చట్టం వచ్చింది, గ్రామీణ ప్రాంతాలలో ఈ 3 వ్యవస్థలను అమలు చేసుకుంటున్నాం. కానీ మినహాయింపు ఎక్కడుంది? కేంద్రపాలిత ప్రాంతాలకి, షెడ్యూల్డ్ తెగల ప్రాంతాలకి మినహాయింపు ఉంది. అక్కడ ఇది అమలు కావట్లేదు కాబట్టి ఒకవేళ మనము ఈ యొక్క దేశంలో ఉన్నటువంటి ఈ రాష్ట్రాలకే కాకుండా మనము కేంద్రపాలిత ప్రాంతాలకి కూడా ఈ చట్టాన్ని అనువర్తింప చేయాలి అని అంటే ఎలా అనువర్తింప చేయడం గురించి మనము తెలియజేసేటువంటి రాజ్యాంగ అధికరణ ఏంటిదంటే 243L అంటున్నాము. అంటే మనము 73వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా వచ్చినటువంటి 3 అంచెల పంచాయతీ వ్యవస్థ ఏదైతే ఉందో ఆ వ్యవస్థని కేంద్రపాలిత ప్రాంతాలకి కూడా అనువర్తింప చేయవచ్చు. ఎలా అనువర్తింప చేయవచ్చు అని తెలియజేసేటువంటి అధికరణ ఏది అంటే 243L. సింపుల్. అంటే 73 ద్వారా వచ్చిన 3 అంచెల పంచాయతీ వ్యవస్థ రాష్ట్రాలలో అమలవుతుంది. ఓకేనా? ఒకవేళ 73 ద్వారా వచ్చినటువంటి 3 అంచెల పంచాయతీ వ్యవస్థ కేంద్ర పాలిత ప్రాంతాలలో కూడా అమలు చేయవచ్చు. దేని ద్వారా? 243L అనేటువంటి అధికరణ ద్వారా. ఓకే, కానీ దీనికి నేరుగా అమలు చేయడానికి సాధ్యం కాదు. కానీ మనకి రాష్ట్రపతి ఒక ప్రత్యేక నోటిఫికేషన్ విడుదల చేసి అమలు చేయవచ్చు. ఇదే విషయం ఇక్కడ. దానే చెప్తున్నారు. ఏమంటున్నాడు? ఆర్టికల్ 243L అనేటువంటి అధికరణ భారతదేశంలోని కేంద్ర ప్రాంత పాలిత ప్రాంతాలకు అనువర్తింప చేయడం గురించి తెలియజేస్తుంది. అనగా అర్థం ఏంటి అంటే చెప్పుకున్నాం కదా ఇప్పుడే, 73వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా వచ్చిన 3 అంచెల పంచాయతీ వ్యవస్థ నేరుగా కేంద్ర పాలిత ప్రాంతాల్లోనూ షెడ్యూల్డ్ తెగల ప్రాంతాలలోనూ అమలు కాదు. అది అమలు చేయవచ్చా అంటే అమలు చేయవచ్చు. ఎలా? 243L అనేటువంటి అధికరణ ద్వారా ఈ 3 అంచెల పంచాయతీ వ్యవస్థని కేంద్ర పాలిత ప్రాంతాలకి కూడా అనువర్తింపవచ్చు. కానీ నేరుగా అమలు కాదు. కానీ రాష్ట్రాలలో జరిగినట్టుగా నేరుగా అమలు కాదు. కానీ కేంద్ర పాలిత ప్రాంతాలలో రాష్ట్రపతి ఒక ప్రత్యేకమైనటువంటి నోటిఫికేషన్ విడుదల చేయడం ద్వారా ఈ కేంద్ర పాలిత ప్రాంతాలలో కూడా ఈ 3 అంచెల పంచాయతీ వ్యవస్థని అమలు చేయవచ్చు. అది ఇక్కడ మనము చెప్పుకుంటున్నాం. అంటే కేంద్రపాలిత ప్రాంతాలలో అది 243L అనేటువంటి దాని గురించి తెలియజేస్తుంది అంటున్నాం. 243L గురించి తెలియజేసేటువంటి అంశం ఏంటది? సార్ ఓకే సార్, కేంద్రపాలిత ప్రాంతాలలో 3 అంచెల పంచాయతీ వ్యవస్థ అమలు చేయొచ్చు అని చెప్పేది 243L అనే దాని గురించి చెప్తున్నాము. మరి 243L మరి షెడ్యూల్డ్ తెగలకి ఎలా అమలు చేస్తాము అంటే షెడ్యూల్డ్ తెగలలో కూడా ఇది అమలు కాదు. షెడ్యూల్డ్ ఆదివాసీ ప్రాంతాలలో అంటే గిరిజన ప్రాంతాలు, తండాలు, వీటిలో 3 అంచెల పంచాయతీ వ్యవస్థ అమలు కాదు. కానీ మరి ఎలా అమలు చేయాలి అంటే ఈ 3 అంచెల చండాలలో, గిరిజన తెగలలో 3 అంచెల పంచాయతీ వ్యవస్థ అమలు చేయడం కోసం ప్రత్యేకంగా ఒక చట్టం చేసి అమలు చేశారు. దాన్నే ఏమంటాము అంటే పెసా చట్టము అంటాము. పెసా యాక్ట్ అంటాము. పెసా చట్టము అంటాం. ఓకే, పంచాయతీ పెసా చట్టము అంటాం. ఓకే, సో పంచాయతీ ఎక్స్టెన్షన్ టు షెడ్యూల్డ్ ఏరియాస్ యాక్ట్ అంటాం. పెసా యాక్ట్ అంటాం. ఓకే, పంచాయతీ ఎక్స్టెన్షన్ టు షెడ్యూల్డ్ ఏరియాస్ యాక్ట్ అని కూడా చెప్తాం. ఆ విధంగా ఈ షెడ్యూల్డ్ ప్రాంతాలకి కూడా 3 అంచెల పంచాయతీ వ్యవస్థని అమలు చేయడం జరిగింది. ఈ చట్టం గురించి వచ్చినప్పుడు అక్కడ మాట్లాడుకుందాం. జస్ట్ అవగాహనకి చెప్తున్నాను. 240 అంటే కేంద్ర పాలిత ప్రాంతాలలో 3 అంచెల పంచాయతీ వ్యవస్థ అమలు చేసుకోవచ్చును, అనువర్తింప చేయవచ్చును అని తెలియజేసే అధికరణ 243L. ఓకే, సో అది ఎవరు చేయాలి అంటే రాష్ట్రపతి ఒక ప్రత్యేక నోటిఫికేషన్ ద్వారా చేయాలి అంటున్నాం. రాష్ట్రపతి ఒక ప్రత్యేక నోటిఫికేషన్ ద్వారా చేయవచ్చును అంటున్నాం. అలానే 243M అనేది ఏం తెలియజేస్తుంది? ఇది ఎగ్జంప్షన్స్ గురించి తెలియజేస్తుంది. మినహాయింపులు. అంటే 73వ రాజ్యాంగ సవరణ చట్టము
దేశంలోని అన్ని రాష్ట్రాలకి వర్తిస్తుంది, కానీ కొన్ని ఎగ్జామ్షన్స్ ఉన్నాయి. అది వాడు చెప్పేది. అంటే ఏమంటున్నారు, 73 యాక్ట్ ద్వారా మనకు వచ్చినటువంటిది ఏంటిది, 73 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా ఇండియాలో వచ్చినటువంటి వ్యవస్థ ఏంటిది అని అంటే 3 అంచెల పంచాయతీ వ్యవస్థ. గ్రామ పంచాయతీ, మండల పరిషత్, జిల్లా పరిషత్. ఇది దేశంలోని రాష్ట్రాలన్నిటిలో కూడా అమలవుతుంది, కానీ కొన్ని ఎగ్జామ్షన్స్ ఉన్నాయి అని చెప్తున్నారు. అంటే ఈ 3 అంచెల పంచాయతీ వ్యవస్థ అమలులో కొన్ని మినహాయింపుల గురించి తెలియజేసేటువంటి అధికరణ ఏది అంటే 243M అనేటువంటి అధికరణ. మీరు ఇలా కూడా గుర్తుపెట్టుకోవచ్చు, ఎం మా మినహాయింపులు మీ. ఓకే, దాంట్లో కూడా మా అనే దాంట్లో ఎం ఉంది, మినహాయింపులు అంటే ఇది ఒక బట్టర్ లాంగ్వేజ్, అట్లా గుర్తుపెట్టుకోండి. ఓకే, బండ గుర్తులాగా అనమాట. 243M మినహాయింపుల గురించి తెలియజేస్తుంది, ఎగ్జామ్షన్స్ గురించి తెలియజేస్తుంది. వేటి నుంచి ఎగ్జామ్షన్ అంటే 3 అంచెల పంచాయతీ వ్యవస్థ అమలు నుంచి ఎగ్జామ్షన్. మరి వేటికి మినహాయింపులు ఇచ్చారు అని అంటే షెడ్యూల్డ్ ప్రాంతాలకు, ఆదివాసీ ప్రాంతాలకు ఇది వర్తించదు. 3 టైర్ సిస్టమ్ అనేటువంటిది 73వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా వచ్చినటువంటి 3 అంచెల పంచాయతీ వ్యవస్థ అనేది మనకి షెడ్యూల్డ్ ప్రాంతాలకు మరియు ఆదివాసీ ప్రాంతాలకు వర్తించదు. ఇందాక అదే కదా చెప్పుకున్నాము, షెడ్యూల్డ్ ప్రాంతాలకు మరియు కేంద్రపాలిత ప్రాంతాలకు వర్తించదు, ఆదివాసీ ప్రాంతాలకు వర్తించదు. ఇది కేంద్రపాలిత ప్రాంతాలకు వర్తించాలి అని అంటే ఈ అధికరణ ద్వారా రాష్ట్రపతి ఒక ప్రత్యేక నోటిఫికేషన్ విడుదల చేసి దీనికి అమలు చేయాలి. ఓకే, చాలా క్లియర్ గా చెప్పుకున్నాం. 73వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా వచ్చినటువంటి వ్యవస్థ 3 అంచెల పంచాయతీ వ్యవస్థ. ఇది ఎక్కడ అమలు అవుతుంది, అన్ని రాష్ట్రాలలో అమలు అవుతుంది. ఎక్కడ అమలు కాదు, కేంద్రపాలిత ప్రాంతాల్లో అమలు కాదు. ఇంకా ఎక్కడ అమలు కాదు అని చెప్పుకున్నాము, షెడ్యూల్డ్ కాస్ట్, షెడ్యూల్డ్ తెగలలో కూడా. షెడ్యూల్డ్ కాస్ట్ మరియు షెడ్యూల్డ్ తెగలు ఆదివాస ప్రాంతాలలో కూడా అమలు కాదు అనేటువంటి అంశాన్ని చెప్పుకున్నాం. షెడ్యూల్డ్ మరియు షెడ్యూల్డ్ తెగలు మరియు ఆదివాసీ ప్రాంతాలలో ఇది అమలు కాదు. ఈ 2 చోట్ల అమలు కాదు, కేంద్రపాలిత ప్రాంతము, షెడ్యూల్డ్ తెగలలో. ఓకే, దీన్ని అమలు చేయాలి అంటే ఏంటిది, రాష్ట్రపతి ఒక ప్రత్యేక నోటిఫికేషన్ ఇవ్వాలి. అలానే ఈ షెడ్యూల్డ్ తెగల ప్రాంతాల్లో అమలు చేయాలంటే ఏంటిది ఉండాలి, పెసా అనేటువంటి చట్టము, పంచాయతీ ఎక్స్టెన్షన్ టు షెడ్యూల్డ్ ఏరియాస్ యాక్ట్ అనేటువంటి యాక్ట్ ద్వారా తండాలలో కూడా మనము గ్రామ పంచాయతీ వ్యవస్థను అమలు చేసుకోవచ్చును, అదే చెప్తున్నారు. ఓకే, లేదా షెడ్యూల్డ్ తెగల ఏరియాలో గ్రామ పంచాయతీ కానీ, మండల పరిషత్ కానీ, జిల్లా పరిషత్ అనేటువంటి వ్యవస్థని మనం అమలు చేసుకోవచ్చు అనేది కూడా ఇక్కడ చెప్తున్నాం 243L అనేటువంటి దాంట్లో. ఓకే రైట్, దిస్ ఈస్ అబౌట్ 243L అన్న. అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటున్నాను, మినహాయింపుల ఎగ్జామ్షన్స్ ఏంటిది, షెడ్యూల్డ్ ప్రాంతాలకు వర్తించదు, ఆదివాసీ ప్రాంతాలకు వర్తించదు, అలానే మనకి ఆదివాసీ ప్రాంతాలకు వర్తించదు, మరియు నాగాలాండ్, మిజోరం, మేఘాలయ, మణిపూర్ రాష్ట్రాలలో ఉన్నటువంటి స్వతంత్ర కౌన్సిల్స్ కి కూడా వర్తించదు. ఇవన్నీ కూడా ఈశాన్య రాష్ట్రాలు. ఈ ఈశాన్య రాష్ట్రాలలో మనకి నాగాలాండ్, మిజోరం, మేఘాలయ, మణిపూర్. ఓకే, సో జనరల్ గా దీనిని నాగాలాండ్, మేఘాలయ, మిజోరం, మణిపూర్ ఇలా గుర్తుపెట్టుకోండి. ఓకే, నాగాలాండ్, మేఘాలయ, మణిపూర్ మరియు మిజోరం ఈ ప్రాంతాలలో ఉన్నటువంటి వేటికి వర్తించదట, అటానమస్ కౌన్సిల్స్ కి వర్తించదు. అటానమస్ కౌన్సిల్స్ కి వర్తించదు, స్వతంత్ర కౌన్సిల్స్ కి వర్తించదు. ఇవేంటి సార్ అని అంటే ఈ రాష్ట్రాలలో కొన్ని అంటే ఈ ఈశాన్య రాష్ట్రాలలో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలలో పరిపాలన అక్కడ సంఘర్షణతో కూడి ఉంటుంది కాబట్టి వాటికి స్వతంత్ర ప్రతిపత్తిని కల్పించారు. కొన్ని జిల్లాలకి స్వతంత్ర ప్రతిపత్తిని కల్పించారు. ఓకే, ఎలా అయితే మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ కలిసి ఉన్నప్పుడు సమైక్య ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ యొక్క సంరక్షణ కోసము మనకి తెలంగాణ ప్రాంతీయ మండలి అనేటువంటిది ఒకటి ఏర్పాటు చేశారు. ఎందుకు అంటే తెలంగాణ వాళ్ళు నష్టపోతున్నారు అంటున్నారు కాబట్టి, నిధుల్లోనూ నీళ్లలోనూ ఉద్యోగాల్లోనూ నష్టపోతున్నారు అంటున్నారు కాబట్టి వాటికి సంబంధించి మీకు కొన్ని ఆ యొక్క నియామకాలకు సంబంధించి కొన్ని మీకు హక్కులని కల్పిస్తాము. ఓకే, వాటికి సంబంధించి కొన్ని హక్కులని కల్పిస్తాము.
సో ఆ యొక్క నీళ్లు, నిధులు, నియామకాలకు సంబంధించినటువంటి వాటిలో తెలంగాణ ప్రాంత ప్రజల యొక్క హక్కులని కాపాడటం కోసం తెలంగాణ ప్రాంతీయ మండలి అనేటువంటి దానిని ఏర్పాటు చేస్తున్నాము అని ఒక కౌన్సిల్ని, తెలంగాణ రీజనల్ కౌన్సిల్ అనేటువంటి దానిని ఏర్పాటు చేశారు. ఎక్కడ? సమైక్య ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రం ఏర్పడకముందు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడకముందు. అలానే ఈ యొక్క నాగాలాండ్, మిజోరం, మేఘాలయ, మణిపూర్లో ఈ రాష్ట్రాలలో కొన్ని జిల్లాలకి స్వతంత్ర ప్రతిపత్తిని కల్పించారు. ఆ స్వతంత్ర ప్రతిపత్తిని కల్పించినటువంటి జిల్లాలని అటానమస్ కౌన్సిల్స్ అంటాం. అటానమస్ కౌన్సిల్స్ అంటాం. ఇప్పుడు ఆ అటానమస్ కౌన్సిల్స్ కి కూడా ఇది వర్తించదు. ఎందుకంటే అక్కడ కొన్ని ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. అక్కడ ఈ మూడంచెల పంచాయతీ వ్యవస్థని మనం అమలు చేయలేదు, నేరుగా అమలు చేయట్లేదు. ఎందుకంటే వాటికంటూ కొన్ని రక్షణలు ఉన్నాయి, వాటికంటూ కొన్ని హక్కులు ఉన్నాయి, ప్రత్యేకంగా కల్పించారు. కాబట్టి అక్కడ కూడా అమలు కాదు. దాన్నే మనం ఎగ్జామ్షన్ అంటున్నాం. ఓకే, దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలకి మూడంచెల పంచాయతీ వ్యవస్థ, గ్రామ పంచాయతీ, మండల పరిషత్, జిల్లా పరిషత్ అమలు అవుతుంది. కానీ కేంద్రపాలిత ప్రాంతాలకి కాదు. కానీ షెడ్యూల్డ్ ప్రాంతాలకి, ఆదివాసీ ప్రాంతాలకు వర్తించదు. వాటిలో ఏంటి అంటే నాగాలాండ్, మిజోరం, మేఘాలయ, మణిపూర్ లాంటి రాష్ట్రాలలోని స్వతంత్ర కౌన్సిల్స్ కి ఇది వర్తించదు. మరియు మనకి వెస్ట్ బెంగాల్లో డార్జిలింగ్ జిల్లా ఉంది. వెస్ట్ బెంగాల్లోని డార్జిలింగ్ అనేటువంటి జిల్లాలో ఉన్న గూర్ఖా హిల్ కౌన్సిల్ అని ఒకటి ఉంది. ఇక్కడ రాయలేదు, బట్ గూర్ఖా హిల్ డార్జిలింగ్ లోని, వెస్ట్ బెంగాల్లో ఉన్నటువంటి డార్జిలింగ్, ఓకే, డార్జిలింగ్ గూర్ఖా హిల్ కౌన్సిల్ అంటాం. ఓకే, మీరు స్పెషల్ గా ఇక్కడ నీట్ గా రాసుకున్నట్లయితే కూడా మనము ఏమంటున్నాము క్లియర్ గా చూడండి. 73వ రాజ్యాంగ సవరణ చట్టం దేశంలోని అన్ని రాష్ట్రాలకి కూడా వర్తిస్తుంది. ఏం వ్యవస్థ అది? దీని ద్వారా వచ్చినటువంటి వ్యవస్థ ఏంటిది? 3 టైర్ సిస్టమ్, మూడంచెల పంచాయతీ వ్యవస్థ అనేటువంటిది రాష్ట్రాలలో, అన్ని రాష్ట్రాలలో కూడా అమలవుతుంది. కానీ ఈ మూడంచెల పంచాయతీ వ్యవస్థ అమలు కానటువంటి ప్రదేశాలు ఏంటి అంటే కేంద్రపాలిత ప్రాంతాలు, యూనియన్ టెరిటరీస్, అలానే షెడ్యూల్డ్ ఏరియాస్ అండ్ ఆదివాసీ ప్రాంతాలు. షెడ్యూల్డ్ ఏరియాస్ అండ్ ఆదివాసీ ప్రాంతాలలో కూడా ఇది అమలు కాదు. ఓకేనా? మరి ఈ ప్రాంతాలలో అంటే ఈ వ్యవస్థ, ఈ 73వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా వచ్చిన మూడంచెల పంచాయతీ వ్యవస్థ ఇక్కడ అమలు కాదు. ఇక్కడ అమలు కాదు. మరి ఇక్కడ అమలు కావాలి అంటే మనం ఏం చేయాలి? ప్రెసిడెంట్ ఒక ప్రత్యేకమైనటువంటి నోటిఫికేషన్, రాష్ట్రపతి ఒక ప్రత్యేక నోటిఫికేషన్ ఇచ్చి ఈ కేంద్రపాలిత ప్రాంతాల్లో కూడా మూడంచెల పంచాయతీ వ్యవస్థను అమలు చేయండి అని చెప్తే అమలు చేయవచ్చును అని తెలియజేసేటువంటి అధికరణ ఏంటిది? 243L. 243L గురించి తెలియజేస్తుంది. అంటే కేంద్రపాలిత ప్రాంతాలకు మూడంచెల పంచాయతీ వ్యవస్థ అనువర్తింప చేయవచ్చు అని తెలియజేసేటువంటి అధికరణ 243L. అలానే మనకి మినహాయింపుల గురించి తెలియజేసేటువంటి అధికరణ ఏమనుకుంటున్నాము? ఇక్కడ క్లియర్ గా మీకు ఈజీగా అర్థమయ్యేటట్టు చెప్తున్నాను. 243M ఏమేం చెప్తుంది? ఎగ్జంప్షన్స్ గురించి చెప్తుంది, మినహాయింపుల గురించి చెప్తుంది. ఓకే, ఈ మినహాయింపులు అనేటువంటిది దేనికి ఉంటున్నాయి అట? మినహాయింపులు అనేటువంటిది షెడ్యూల్డ్ ఏరియాస్ కి, ఓకే, ఆదివాసీ ప్రాంతాలకి ఉన్నాయి. మరి ఆ ఆదివాసీ ప్రాంతాలు ఏంటి అట? నాగాలాండ్, ఓకే, నాగాలాండ్, మేఘాలయ, మిజోరం, ఇవన్నీ కూడా ఈశాన్య రాష్ట్రాలే. మిజోరం మరియు మణిపూర్. మీ అందరికీ తెలుసు, వర్తమాన అంశంలో కూడా ఉంది. మణిపూర్లోని కుకై తెగ, మతై తెగ అనేటువంటి ఈ 2 తెగల మధ్యన ఘర్షణ చెలరేగి మణిపూర్లో చాలా హింసాత్మకమైనటువంటి వాతావరణం కూడా ఉంది. కుకీ, మణిపూర్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి తెగ ఏంటిదంటే కుకీ తెగ. అలానే మెతై అనేటువంటి 2 తెగలు క్రిస్టియన్, నాన్ క్రిస్టియన్ గా ఉన్నటువంటి 2 తెగల మధ్యన ఘర్షణ తెలెత్తి అది చాలా ఆ రాష్ట్రంలో మొత్తం కూడా హింసకు కారణమయ్యాయి. ఇప్పటికీ కూడా ఆ హింసాత్మక ఘటనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ మధ్య అక్కడి నుంచే మన రాహుల్ గాంధీ గారు కూడా మణిపూర్లో, ఆయన ఇంతకు ముందు భారతదేశ వ్యాప్తంగా పాదయాత్ర చేశాడు. సో దాంతో పాటు ఈ మణిపూర్లో 2వ పాదయాత్రని ప్రారంభించి ఆయన ఏమని పేరుతో ప్రారంభించాడు? భారత్ జోడో న్యాయ యాత్ర అనేటువంటి ప్రదేశాలు. ఈ మణిపూర్కి కూడా ప్రత్యేకత ఉంది అని చెప్తున్నాను. ఓకే, ఇక్కడైతే మనకి 243M ప్రకారము ఈ ప్రాంతాలలో కేంద్రపాలిత ప్రాంతాల్లోనూ అలానే షెడ్యూల్డ్ తెగలలో ఉన్నటువంటి ఆదివాసీ ప్రాంతాలు ఉన్నటువంటి నాగాలాండ్, మేఘాలయ, మిజోరం, మణిపూర్,
ఈ ప్రాంతాలలో ఏంటిది ఈ మూడంచెల పంచాయతీ వ్యవస్థ అమలు కాదు, ఇక్కడ కూడా వర్తించదు. కేంద్రపాలిత ప్రాంతాలకు వర్తించదు, ఆదివాసీ ప్రాంతాలలో ఉన్నటువంటి ఈ రాష్ట్రాలలో కూడా వర్తించదు. కానీ ఇక్కడ మణిపూర్ అనేటువంటిది ఇక్కడ వచ్చింది. ఇది రీసెంట్ గా వర్తమాన అంశంలో కరెంట్ అఫైర్స్ లో కూడా ఉన్నటువంటి అంశం. దీని యొక్క ప్రత్యేకత ఏమనుకున్నాము, ఈ యొక్క రాష్ట్రంలో మణిపూర్ రాష్ట్రంలో కుకీ మరియు మథై తెగలు ఉన్నాయి, క్రిస్టియన్ నాన్ క్రిస్టియన్ తెగలు ఉన్నాయి. ఈ రెండింటి తెగల మధ్యన ఘర్షణ అనేటువంటిది తలెత్తింది. ఇది కూడా కరెంట్ అఫైర్స్ లో ఉన్నటువంటి అంశం. ఇది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ హింసాత్మక ఘటనలు ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయి. అలానే ఇంకొక అంశం కూడా ఉంది ఇక్కడ ప్రత్యేకత ఏంటిది, రాహుల్ గాంధీ గారు రెండవసారి భారత్ జోడో న్యాయ యాత్ర అనేటువంటి దానిని ప్రారంభించారు. ఏమంటే భారత్ జోడో న్యాయ యాత్ర అనేటువంటి దానిని ప్రారంభించారు. ఈ యాత్ర ఎక్కడి నుంచి ప్రారంభించారు, మణిపూర్ నుంచి ప్రారంభించారు. ఈ యొక్క మనం ఇప్పుడు చెప్పుకుంటున్నటువంటి మణిపూర్ నుంచి భారత్ జోడో న్యాయ యాత్ర అనేటువంటి దానిని రాహుల్ గాంధీ గారు మణిపూర్ నుంచి ప్రారంభించడం జరిగింది. ఇది కరెంట్ అఫైర్స్ లో మణిపూర్ కి రిలేటెడ్ గా ఉన్నటువంటి అంశం. కమింగ్ టు అవర్ టాపిక్ ఏం చెప్పుకున్నాము, ఈ 4 రాష్ట్రాల్లో నాగాలాండ్, మేఘాలయ, మిజోరం, మణిపూర్ ఈ 4 రాష్ట్రాలలో ఉన్నటువంటి అటానమస్ కౌన్సిల్స్ లకి కూడా ఇది వర్తించదు అని చెప్తున్నాం. 4 రాష్ట్రాలలో ఉన్నటువంటి అటానమస్ కౌన్సిల్స్ లో కూడా ఇది ఏంటిది, ఈ యొక్క 73వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఉన్నటువంటి మూడంచెల పంచాయతీ వ్యవస్థ వర్తించదు. అటానమస్ కౌన్సిల్స్ స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి మండల్స్ లో కూడా ఇది వర్తించదు. ఏది ఈ రాష్ట్రాలలో. ఓకే, దీన్ని గుర్తుపెట్టుకోవడానికి ఏం చెప్పాను, NMMM నాగాలాండ్, మేఘాలయ, మిజోరం, మణిపూర్. నాగాలాండ్, మేఘాలయ, మిజోరం, మణిపూర్. అలానే ఇంకొకటి కూడా ఏం చెప్తున్నాం మనం ఇక్కడ, వెస్ట్ బెంగాల్లోని డార్జిలింగ్ జిల్లాలో ఉన్నటువంటి గూర్ఖా హిల్ కౌన్సిల్ అన్నాం. గూర్ఖా హిల్ కౌన్సిల్. ఈ గూర్ఖా హిల్ కౌన్సిల్ కి కూడా ఈ యొక్క మూడంచెల పంచాయతీ వ్యవస్థ వర్తించదు. సింపుల్ నోట్, 3 అంశాల్లో 3 ముక్కల్లో చెప్పుకుందాం. కేంద్రపాలిత ప్రాంతాలలో ఇది అమలు కాదు. అలానే ఈశాన్య రాష్ట్రాలలో ఉన్నటువంటి ఈ యొక్క స్వతంత్ర ప్రతిపత్తి మండలి అటానమస్ కౌన్సిలర్స్ కూడా ఇది అమలు కాదు. అలానే వెస్ట్ బెంగాల్ డార్జిలింగ్ లో ఉన్నటువంటి గూర్ఖా హిల్ లో కూడా ఈ యొక్క మూడంచెల పంచాయతీ వ్యవస్థ అనేటువంటిది అమలు కాదు. రైట్, ఇది క్లియర్. ఓకే, సో ఇవన్నీ కూడా దేంట్లో మినహాయింపులు ఇచ్చారు, ఇక్కడ వీటిలో ఎక్కడ కూడా అప్లికబుల్ కాదని 243M అనేటువంటి దానిలో అమలు చేశారు. ఒకవేళ మనము ఈ కేంద్రపాలిత ప్రాంతాలకు అమలు చేయాలంటే రాష్ట్రపతి నోటిఫికేషన్ ద్వారా అమలు చేయాలి. అలానే మనకి రాష్ట్రపతి నోటిఫికేషన్ ద్వారా చేయాలి. ఈ యొక్క గిరిజన ప్రాంతాలలో, ఈ యొక్క ఈశాన్య రాష్ట్రాలలో ఉన్నటువంటి స్వతంత్ర మండలిలో ఉన్నటువంటి గిరిజన ప్రాంతాలకి లేదా ఆదివాసీ ప్రాంతాలకి లేదా భారతదేశంలోని ఏదైనా ఆదివాసీ ప్రాంతాలలో ఈ యొక్క మూడంచెల పంచాయతీ వ్యవస్థని గనక అమలు చేయాలి అంటే పెసా అనేటువంటి చట్టం ద్వారా అమలు చేయాలి. ఓకే, సో ఆ అంశాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఓకే, అదే. అలానే ఇక్కడ ఏం చెప్తున్నారు, 20 లక్షల కంటే, ఇంకొక అంశం చెప్తున్నారు, 20 లక్షల కంటే తక్కువ జనాభా ఉన్నటువంటి రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలకు కూడా ఇది వర్తించదు. ఒకవేళ 20 లక్షల కంటే తక్కువ జనాభా ఉన్నటువంటి రాష్ట్రాలైనా కేంద్రపాలిత ప్రాంతాలకి కూడా వర్తించదు. వీటన్నిటిని కూడా మినహాయించారు. ఏది, ఈ చట్టం నుంచి. అంటే ఏంటిది, మూడంచెల పంచాయతీ వ్యవస్థ అమలు నుంచి వీటికి మినహాయింపులు ఉన్నాయి. కేంద్రపాలిత ప్రాంతాలు, షెడ్యూల్డ్ ఆదివాసీ ప్రాంతాలు, అలానే ఆ షెడ్యూల్డ్ ఆదివాసీ ప్రాంతాలైనటువంటి అటానమస్ కౌన్సిల్స్ కి మరియు వెస్ట్ బెంగాల్లో ఉన్నటువంటి గూర్ఖా హిల్ కౌన్సిల్ కి మరియు 20 లక్షల కంటే జనాభా తక్కువగా ఉన్నటువంటి రాష్ట్రాలకి కేంద్రపాలిత ప్రాంతాలకి ఇది కూడా వర్తించదు అనేటువంటిది 243M అనేటువంటిది తెలియజేస్తుంది. ఓకే, వీటికి గనక మూడంచెల పంచాయతీ వ్యవస్థ అమలు కావాలంటే ప్రత్యేకంగా కొన్ని చట్టాలు కానీ రాష్ట్రపతి నోటిఫికేషన్ చేసి కానీ అమలు చేయాలి. అదే 243M. కమింగ్ టు ద ఆర్టికల్ 243N. సో రాజ్యాంగంలోని 243N అనేటువంటి అధికరణ ఏం తెలియజేస్తుంది అంటే అప్పటికే ఉన్న చట్టాల కొనసాగింపు గురించి తెలియజేస్తుంది. సో అప్పటికే ఉన్నటువంటి చట్టాల కొనసాగింపుని తెలియజేస్తుంది. అంటే ఆల్రెడీ దేశంలో ఉన్నటువంటి వివిధ రాష్ట్రాలలో ఉన్నటువంటి పంచాయతీ చట్టాలు ఏమైనా ఉన్నట్లయితే అవి కొనసాగించుకోవచ్చు. ఎప్పటి వరకు? ఒక 1 year వరకు కొనసాగించుకోవచ్చు, లేదా రద్దు కూడా చేసుకోవచ్చు. అంటే దీని అర్థం ఏంటిదో చూద్దాం. ఏమంటున్నారు, 243N అనేటువంటి అధికరణ
ఏం తెలియజేస్తుందట, భారతదేశంలో ఆల్రెడీ అమలులో ఉన్నటువంటి పంచాయతీ చట్టాలు కనుక ఏవైనా ఉన్నట్లయితే వాటిని 1 సంవత్సరం కాలం పాటు అమలు చేసుకోవడానికి అవకాశం కలదు అని చెప్తున్నారు. అంటే దీని అర్థం ఏంటి అంటే మనకి చూద్దాం. మనం ఏం చెప్తున్నాము, ప్రధానంగా మనం మాట్లాడేది ఏంటిది, గ్రామీణ ప్రాంతాలలో ఉన్నటువంటి స్థానిక ప్రభుత్వాల గురించి మాట్లాడుతున్నాం, లోకల్ గవర్నమెంట్స్ గురించి